గేమ్ చేంజర్. ఇక దాని గురించి డిస్కషన్ ఎందుకు లేని ఇంకా అయిపోయింది కదా. గత దిల్ రాజు గారు చూసినా కానీ సినిమా చూసినా వాషౌట్ అయిపోతుందని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. నిజంగా చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారికి ఫ్లాప్స్ ఏం కొత్త కాదు. వినయ విధేయ రామ ఫ్లాప్ అయినప్పుడు కూడా ఆయన డైరెక్ట్గా లెటర్ రిలీజ్ చేసిండు, నన్నందరూ క్షమించాలి అని చెప్పి రిలీజ్ చేసింది అనమాట. ఈ విధంగా తప్పుని మేదేసుకోవాలి అని అంటే గట్స్ ఉండాలి. అదే రకమైనటువంటి లెటర్ కూడా ఈ గేమ్ చేంజర్ నుండి అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వాషౌట్ అయిపోయింది, మ్యాక్సిమం ఎక్కడో లేదు. రేపు ఎల్లుండిలో ఇంకో 4 రోజులు చూసుకున్నట్లయితే తండ్రి సినిమా వస్తుంది. ఆ తర్వాత ఇంకా వేరే సినిమాలు అయితే వస్తాయి. ఇక ఓటీటీ డేట్ కూడా వాళ్ళైతే ప్రకటించేశారు. దిల్ రాజు గారి మొహాన్ని కూడా నెత్తురు సొక్కలేదు, అదే క్లారిటీగా తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన హోప్స్ అన్నీ కూడా ఈ గేమ్ చేంజర్ మీద పెట్టుకుంటూ సంక్రాంతికి వస్తున్న హిట్, ఇది హిట్ కాదు సెకండరీ. ఎందుకంటే ఆయన నాట్ 1% 50 కోట్లు దాన్ని ఖర్చు పెట్టింది. అది హిట్ అయితే ఏంది, ఫట్ అయితే ఏంది, 50 కోట్లు పెట్టిండు, 100 కోట్లు కమ్ముకుంటూ పోతే పోయిన 50 కోట్లు అని చెప్పి ఆయన వదిలేసిండు. కానీ గేమ్ చేంజర్ కోసం ఆల్మోస్ట్ 450 కోట్లు పెట్టిండు. అంటే ఇప్పటిదాకా సంపాదించినటువంటి డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి గేమ్ చేంజర్ మీద పెట్టిండు. ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకి పాజిటివ్ వచ్చింది కదా టాకు, దాంట్లో ఒక 50% టాక్ వచ్చినట్టయితే 1000 కోట్లు వచ్చాయి సినిమాకి. 100% 1000 కోట్లు వచ్చాయి, ఈజీగా వచ్చేసాయి. బ్యాడ్ లక్ అనమాట. దిల్ రాజు గారి బ్యాడ్ లక్, రామ్ చరణ్ గారి బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోలో సినిమాగా 1000 కోట్లు ఉండేదన్నమాట. ఈజీగా 1000 కోట్లు కొట్టేటటువంటి బొమ్మే భయ నన్ను అయితే. ఏది పాజిటివ్ టాక్ వచ్చుంటే సినిమాలో దమ్ముంటే అప్పుడు ఉన్నటువంటి హైప్కి శంకర్ గారి సినిమా బాగుందిరా అనేటటువంటి ఒక్క టాక్ వచ్చినట్టయితే తమిళనాడు నుండి, నార్త్ నుండి, మన సౌత్ నుండి భయంకరమైనటువంటి కలెక్షన్స్ వచ్చి పడాయి. ఈరోజు ఇంకో సీన్ ఉండేది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఎనివే వదిలేయండి, గత అయిపోయిన దాని గురించి మాట్లాడొద్దు. ఇప్పుడు రామ్ చరణ్ అప్కమింగ్ మూవీస్ ఏంటి, నెక్స్ట్ ఏ డైరెక్టర్తో ప్లాన్ చేస్తుంటూ అనేటటువంటిది తెలుసుకుంటే మట్టికి ఈ ఫీజులు ఎగిరిపోతాయి. ప్రతి ఒక్కరికి కూడా ఆన్సర్ ఇచ్చేలా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఏలు మూసుకునేలా, నోరు మూసుకునేలా అయితే తన లైనప్ అయితే ఉందన్నమాట. ఈ లైనప్ నేను ముందే చెప్తున్నాను, అటు నుండి ఇటు దాకా ఏ హీరోకి లేదు, ఏ హీరోకి లేనే లేదు. అటువంటి స్ట్రాంగ్ లైనప్ అయితే తనైతే బిల్డ్ చేసుకోవడం జరిగింది. ఈ లైనప్ విన్న తర్వాత మీకైతే నిజంగా ఫీజులు ఎగిరిపోతాయి. ఇక ట్రోల్ చేయాలన్నా కానీ మీకు మాట్లాడదనమాట. అలాంటి లైనప్ ఉంది, అలాంటి డైరెక్టర్, అలాంటి ప్రొడక్షన్స్తో అయితే మన రామ్ చరణ్ అయితే మన ముందుకు రాబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొట్టమొదటి ఆయన చేసిన లైనప్ గురించి మాట్లాడుకోవాలంటే ది గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారితో చేసిండు, ది గ్రేట్ ఇండియన్ డైరెక్టర్ మన శంకర్ గారితో కూడా చేసిండు, కొరటాల శివ గారి కూడా చేసిండు. ఇవి అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఆయన చేయబోయేది బుచ్చిబాబు గారితో. బుచ్చిబాబు గ్రేట్ డైరెక్టర్ కాకపోవచ్చు, కానీ గ్రేట్ డైరెక్టర్ అవ్వాల్సినటువంటి క్వాలిటీస్ అయితే తనలో ఉన్నాయి. తీసింది పొట్టుమదని ఒకే ఒక్క సినిమా, నేషనల్ అవార్డు కొట్టిండు, 100 కోట్లు కొట్టిండు. ఏ హీరోలో దమ్ముందిరా, మెగా ఫ్యామిలీ వల్ల సినిమాని అలా ఎగబడ్డారా, మెగా ఫ్యామిలీ నుండి కొత్త హీరో వస్తే ఇలా ఉంటుందిరా అని చెప్పి వైష్ణవ్ తేజ్ని జయ్యని లేపారు మనోళ్ళు. కానీ ఆ ఉప్పిన తర్వాత పాప మనోడు కానట్టు కూడా కానరాలా, ఆ ఉప్పినకి 100 కోట్లు వచ్చాయి, కరెక్టే కదా. ఆ ఉప్పిన తర్వాత ఆ వైష్ణవ్ తేజ్ చేసిన సినిమాలన్నిటికి కలిపి కూడా 50 కోట్లు రాలి, 50 కోట్లు కాదు 30 కోట్లు కూడా రాలా. ఇది రియాలిటీ అనమాట. అట్టర్ ఫ్లాప్సే కూర్చుంటున్నాయి. సో ఇక్కడ దమ్ ఎవరిది, బుచ్చిబాబుది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. తను ఆ కాస్ట్ అనమాట. అసలు ఒక్కొక్క హీరోల్ని ఎలా మేనేజ్ చేసిండు, ఆ విలన్గా విజయ్ సేతుపతి గారిని తీసుకోవటం, తనకి రాయన్గా చెప్పడం, ఏటి అంటో కీర్తి శెట్టి తను తీసుకొని తనకు కూడా మినిమం క్యారెక్టరైజేషన్ ఇవ్వడం, అదంతా ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనమాట. అలా ఒక్క సినిమాతో నేను నేషనల్ అవార్డు కొట్టి చూపించిండు, 100 కోట్లు కొట్టి చూపించిండు. కాబట్టి బుచ్చిబాబు గారిని మీరైతే తక్కువ అంచనా మాకంటే ఏదో కొత్తగా ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ బుచ్చిబాబు గారు మరియు రామ్ చరణ్ కలిసి ఒక గొప్ప ప్రయత్నం అయితే చేయబోతున్నారు, గొప్ప సినిమా అయితే తీయబోతున్నారు. దాంట్లో అయితే మన రామ్ చరణ్ కబడ్డీ ప్లేయర్గా అయితే కనపడుతుందంట. తనకి ఏదో డిఫెక్ట్ ఉంటుందంట సినిమాలో, దాన్ని మేనేజ్ చేస్తూ తను నేషనల్ ఛాంపియన్గా ఎలా ఎదిగిండు అనేటటువంటి ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీసేటటువంటి సినిమా అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఏ విధమైనటువంటి అప్డేట్స్ బయటికి రావట్లే. కానీ ఇప్పటిదాకా అయితే రామ్ చరణ్ ఫుల్ బల్క్గా తయారైంది అనమాట. అంటే 100 కేజీలు పెరిగిండు. వన్ అండ్ ఓన్లీ ఈ సినిమా కోసం 100 కేజీలు అయితే పెరగడం జరిగింది. మనం చూసాం గేమ్ చేంజర్ అంత బాడీ అయితే చూపించలేదు అనమాట. ఈ ఇండియన్ హీరోస్లోనే ఎక్కువ బైసెప్ ఉంది ఎవరికి అంటే రామ్ చరణ్కే. అది చాలా మంది డైరెక్టర్ తెలియజేస్తారు. అలాంటిది తను కొద్దిగా బక్కగా అయిపోయిండు, ఎందుకో కొన్ని రీజన్స్ వల్ల. ఏఎస్ ఆఫీసర్గా కనపడాలని చెప్పి చాలా బక్కగా అయిపోయిండు. ఈ బుచ్చిబాబు గారు సినిమాలో అయితే మస్తు కనపడబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఏదైతే ఉందో మీకు శాంపిల్ అనమాట. ఏంది బ్రో లక్కు బాగోపోతే ఈ సినిమా కూడా అటు ఇటుగా అయితే శంకర్ గారిలా ఇది ఓకే ఆగండి నెక్స్ట్ దానికి వస్తున్నా. నెక్స్ట్ దిగిపోయేదే సుకుమార్ గారితో. సుకుమార్ గారు అంటే ఇప్పుడు 2 రాజమౌళి అనమాట. రాజమౌళి గారికి నార్త్ ఎంత క్రేజ్ ఉందో సుకుమార్ గారికి కూడా అంతే క్రేజ్ ఉంది. సుకుమార్ గారిది పుష్ప అయిపోయిన తర్వాత, పుష్ప 2 అయిపోయిన తర్వాత నీకు 1000 కోట్లు ఇస్తాం సినిమాకి, నువ్వు అందులో ఎంత ఉంచుకుంటావో, ఎంతతో సినిమా చేస్తావు మాకు అవసరం లేదు, వచ్చి మా హీరోతో సినిమా తీయని చెప్పి బాలీవుడ్ నుండి కుప్పలాది నిర్మాతలు అయితే ఆయన ఆఫర్ చేశారు.
రిజెక్ట్ చేసిండు, నాకేం వద్దని చెప్పి మళ్ళీ మన తెలుగు హీరోతోనే తెలుగు ప్రొడక్షన్లోనే ఒక సినిమా తీసేటటువంటి ప్రయత్నం చేసిండు. ఆయనకు హాలీవుడ్ నుండి కూడా ఆఫర్స్ వచ్చినాయని చెప్పి బయట కట్టాక అనమాట. రాజమౌళి గారిని ఎలా పిలిచారో అంతకన్నా ఎక్కువే మన సుకుమార్ గారిని అయితే పిలిచారు. అక్కర్లేదు అని చెప్పి మన దీంతో మన రామ్ చరణ్ గారితో అయితే గట్టి సినిమా అయితే ప్లాన్ చేయబోతున్నారని చెప్పి క్లారిటీగా అర్థమైపోతుంది. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లో ఉండేటటువంటి సినిమా రంగస్థలంకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే రంగస్థలం లాంటిది ఇంకేదైనా కొత్తగా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా అనేటటువంటి అర్థం కావట్లా. రంగస్థలం ఏదైతే ఉందో పాన్ ఇండియా రిలీజ్ అయినట్లయితే ఈజీగా 1000 కోట్లు కొట్టేటటువంటి బొమ్మ ఇది. మరి అలాంటిది ఏమన్నా ప్లాన్ చేస్తారా? సుకుమార్ నెవర్ డిసప్పాయింట్ అస్, మినిమం మెయింటైన్ చేస్తాడు. మగధీర తర్వాత రామ్ చరణ్కి పేరు దేంతో అయినా వచ్చిందిరా అంటే అది రంగస్థలమే. మళ్ళీ అలాంటిది రిపీట్ కాబోతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఈ బుచ్చిబాబు గారితో సినిమా అయిపోద్ది, ఇంకో 2-3 షెడ్యూల్స్ ఉన్నాయంట. ఇది అయిపోయిన నెక్స్ట్ మినిటే ఏమంటే సుకుమార్ గారితో ఉందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ది గ్రేటెస్ట్ డైరెక్టర్ మీరు కనీసం ఊహించుకోలేరు, లోకేష్ కనకరాజు. యాస్ ఇది 100% నిజమవబోతుంది. లియో సినిమా అప్పుడు ఎంత హైప్ వచ్చింది, మన రామ్ చరణ్ లియో సినిమాలో కనపడబోతుండు అది ఇది అని చెప్పి హైప్ వచ్చింది. ఎందుకు వచ్చింది ఆ హైప్? రామ్ చరణ్ ఆల్రెడీ లోకేష్ కనకరాజుతో సినిమా కమిట్ అయ్యిండు, దానివల్ల అంత భయంకరమైనటువంటి హైప్ రావడం జరిగింది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. లోకేష్ కనకరాజుతో ఖచ్చితంగా సినిమా ఉంది. మరి అది సుకుమార్ గారి తర్వాత, సుకుమార్ కన్నా ముందా ఈ బుచ్చిబాబు గారి తర్వాత అనేటటువంటిది అర్థం కావట్లా, కానీ ఖచ్చితంగా ఉంది. ఆయనే తెలియజేసిండు. ఫస్ట్ ఏదైతే ఉందో ఈ కూలీ తీస్తానంట, కూలీ అయిపోయింది. ఆ తర్వాత ఖైదీ, ఖచ్చితంగా ఖైదీ 2 తీస్తారంట. అండ్ LCUలోనే భాగంగానే రామ్ చరణ్తో ఒక గట్టి సినిమా ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఆల్రెడీ అప్పుడు చాలా థీరీస్ మాట్లాడుకున్నాం. విక్రమ్ మూవీలో ఉన్నటువంటి బొడ్డోడే రామ్ చరణ్ అది ఇది అని చెప్పి చాలా థీరీస్ మాట్లాడుకున్నాం. అదైతే నిజమయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తాయి అనమాట. LCUలో రామ్ చరణ్ ఇరికిస్తే మట్టికి రామ్ చరణ్ని రోలెక్స్ రేంజ్లో లేపినట్టయితే ఇక తిరిగి చూసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా లోకేష్ కనకరాజు, అనిరుద్ధ్, రామ్ చరణ్ మార్క్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే 100% అనుకున్నా ఇది జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయండి, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ అట్లాంటిది. ఆ తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రశాంత్ నీల్, ఇది కూడా ఉంది. మీరు వెయిట్ చేసి చూడండి, ఈ 2-3 రోజుల్లోనే ఖచ్చితంగా ప్రశాంత్ నీల్ రామ్ చరణ్ సంబంధించినటువంటి అప్డేట్ 100% వచ్చేస్తుంది. ఇది సుకుమార్ గారితో సంబంధించింది, లోకేష్ కనకరాజ్తో సంబంధించింది కొద్దిగా లేట్ అవ్వచ్చేమో, కానీ ఈ ప్రశాంత్ నీల్కి సంబంధించి ఖచ్చితంగా ఒక బిగ్ అప్డేట్ రాబోతుంది అని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనమాట. ప్రశాంత్ నీల్ గారు అంటే ఇప్పుడు ఎన్టీఆర్తో ఉందంట, ఈ అదే షూటింగ్ జరుగుతుంది. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి షూటింగ్ కొన్ని రోజుల్లో స్టార్ట్ అయింది. ఆ తర్వాత నెక్స్ట్ అంటే రామ్ చరణ్తో ఉండబోతుందని చెప్పి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా ప్రశాంత్ నీల్ లైనప్ మామూలు లేదు. యష్తో తీసిండు, ఆ తర్వాత ప్రభాస్తో తీసిండు, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్తో తీస్తాడు, మళ్ళీ ప్రభాస్తో సలార్ 2 ఉంది, మళ్ళీ ఏమంటే రామ్ చరణ్. వామ్మో, ఇండియాలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ యాక్టర్స్ మొత్తం కూడా ప్రశాంత్ నీల్ చేతిలో ఉన్నారని చెప్పి ఇంకా క్లారిటీ కుల్పంగా అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మొట్టమొదటి బుచ్చిబాబుని గుర్తుపెట్టుకోండి. సరే బుచ్చిబాబు మీద మీకు నమ్మకం లేకపోతే వదిలేంటే సుకుమార్ గారిని అయితే మీరు తక్కువ అంచనా ఏమాకండి, లోకేష్ కనకరాజుని అసలే తక్కువ అంచనా ఏమాకండి. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ అసలే అండర్స్టిమేట్ చేయమాకండి, మినిమం చేస్తున్నాను అనమాట. తను కూడా మళ్ళీ ఏదైనా యూనివర్స్ ప్లాన్ చేస్తాడా అనేటటువంటి దానికోసం అయితే నేనైతే ఇగ్గల్లే వెయిట్ చేస్తున్నా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉంది అంటే ఖచ్చితంగా ఈ 3-4 రోజుల్లోనే ప్రశాంత్ నీల్ రామ్ చరణ్కి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది అనమాట. దానికి సంబంధించి వీడియో చేయడానికి అయితే ఏ విధంగా ఉందన్నమాట. సో ఎవరు కూడా బాధపడమాకండి, ఇక పర్సనల్గా తీసుకోమాకండి దీన్ని. ప్రతిదీ కూడా చాలామంది రివ్యూవర్స్ని టార్గెట్ చేయడం, రివ్యూవర్స్ మీద కేసులు వేస్తాం, రివ్యూవర్సే లేకుండా చేస్తాం, ఏం చేయలేరు భయ్య, జరగని పని. ఎందుకంటే మీరు నా నోరు మూపిగలరు, ఇంకో 4 నోరు మూపిగలరు, కానీ సినిమా చూసి బయటకు వచ్చేటటువంటి ఆడియన్ నోరు మూపియలేరు. సినిమా చూసి బయటకు వచ్చే అరే బాగలేదు అని చెప్పి వాడు ఫ్యామిలీకి చెప్తారు, వాడు ఫ్రెండ్స్ చెబుతారు, వాడిని మూపిలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ రివ్యూవర్స్ నోరు మూపేద్దాం, యూట్యూబ్ ఛానల్ మీద కేసేద్దాం అనేటటువంటి పాయింట్ సెకండరీ, దీన్ని వదిలేయండి. సినిమాలో కంటెంట్ పెడదాం, ఆ రివ్యూవర్స్ నోరు మూపేయండి. దేంతో నోరు మూపిస్తారు? మీరు కేసులు పెట్టి, మీరు తిట్టి, మీరు నెగిటివ్ కామెంట్స్ పెట్టి, మీరు రిపోర్ట్స్ కొట్టి కాదు, సరైనటువంటి కంటెంట్తో దింపి నోరు మూపిండి. అది కరెక్ట్ పద్ధతి అని చెప్పి నేను చెప్పదలుచుకుంటే. పెద్ద పెద్ద సినిమాలే అత్తలా కొత్తలం అయిపోయినాయి, ఆ టైంలో ఏ రివ్యూవర్ ఉన్నాడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలన్నమాట. మన తెలుగులో అంట చాలామందికి మెగా ఫ్యాన్స్ ఫ్యామిలీ అంటే నచ్చదంట, దానివల్ల కావాలని నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. తెలుగులో వదిలేండి, మరి నార్త్ వాళ్ళకి ఏమి ముట్టింది? నార్త్ వాళ్ళకి మెగా ఫ్యామిలీ అంటే తెలుసా? మెగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, అందులో రామ్ చరణ్ అని చెప్పి తెలుసా? తెలియదు కదా. నార్త్ వాళ్ళు ఎందుకు అంత నెగిటివ్ స్ప్రెడ్ చేశారు అనేటటువంటిది ఒకసారి ఊహించుకోండి. ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. డైరెక్టర్ శంకర్ గారి డైరెక్ట్గా చెప్పిండు, నేను సాటిస్ఫైయింగ్ లేను గేమ్ చేంజర్ మీదని, ఇక నువ్వెవడు నేను ఒప్పుకోవడానికి అని చెప్పి గుర్తుపెట్టుకుంటూ వస్తాం అనమాట. ఉంటాం మరి బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియో షేర్ చేయండి. తర్వాత ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.